వరంగల్ హన్మకొండ కాజీపేటలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 72 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడుతూ ప్రాణ నష్టం జరగకుండా అత్యవసర సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎస్కే సలీమతో మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. వరంగల్లో భారీ వర్షాల నేపథ్యంలో మొత్తము అనేక కాలనీలు కూడా వరద నీరు చేరడంతో కాలనీ వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించి ఎప్పటికప్పుడు వారికి నిత్య అవసరాలు అందిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్లో 30కి పైగా కాలనీలు ఇప్పటికీ కూడా వరద నీరు చేరడంతో ఇటు పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. రానున్న 72 గంటలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే నేపథ్యంలో మొత్తం పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలను పర్యటిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. మనతో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎస్కే సలీమా గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, పోలీసులు ఎలా ముందుకు వెళ్తున్నారు తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం, భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ మొత్తం కూడా జలమయమైపోయింది, అనేక గ్రామాలు నీట మునిగాయి. పోలీస్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మా తరపు నుంచి మేము ఇప్పుడు జీడబ్ల్యూఎంసీ మరియు అలాగే లైన్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ కావచ్చు, మున్సిపాలిటీ వీళ్ళందరితో కలిసి షెల్టర్ హోమ్స్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో లోతట్టు ప్రాంతాల్లో ఉంటే ఇమీడియట్లీ వాళ్ళని మేము రెస్క్యూ చేయడం జరుగుతుంది. వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పునరావాస కేంద్రాల్లో ఉంచి ఆ నీళ్లు రిసీడ్ అయ్యి అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి వెళ్ళేటట్టు ఉండేటంత వరకు కూడా అక్కడ ఫుడ్ షెల్టర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలానే కాకుండా మా మెన్ కూడా అందరికి కూడా ఈ నైట్ వర్క్ చేయడానికి కూడా 24/7 స్టాండ్ టు పెట్టాము. అందరి సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. 24/7 అందరు ఆఫీసర్స్ కూడా ఫీల్డ్లోనే ఉండేట్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న సీఎం గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని ఇదే చెప్పడం జరిగింది. కాబట్టి అందరు ఆఫీసర్స్ కూడా ఎవరు కూడా సెలవుల్లో ఉన్న వాళ్ళతో సహా అందరూ వచ్చి మళ్ళీ విధుల్లో జాయిన్ అవడం జరిగింది. మేడం, రానున్న 72 గంటలు కూడా తీవ్రమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అందులో భాగంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు పోలీస్ యంత్రాంగాన్ని, జిల్లా కలెక్టర్ని అలర్ట్ చేశారు. ఇంకా కొన్ని ప్రాంతాలు ముప్పుకు గురే అవకాశం ఉంది. ముందస్తుగా వారిని ఏమన్నా తరలించే అవకాశం ఉందా, లేదంటే వరదలు వచ్చిన తర్వాతే చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఏం లేదండి, ఆల్రెడీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మేము ఆల్రెడీ చెప్పేశాము. కంట్రోల్ రూమ్స్ ప్లస్ లోకల్ కౌన్సిలర్స్, కన్సర్న్ పొలిటికల్ లీడర్స్ ద్వారా కూడా మేము ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ పాస్ ఆన్ చేశాము. మ్యాక్సిమం జనాలు ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళ ఇంటికి అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకళ్ళు ఇద్దరు అంటే కొన్ని ఫ్యామిలీస్ వెళ్ళలేకపోతే వాళ్ళని మేము తీసుకోవడం జరుగుతుంది. వదలు వచ్చి మునిగేదాకా ఏం ఆగదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు అలర్ట్ వచ్చింది కాబట్టి ముందుగానే మేము వాళ్ళని పునరావాస కేంద్రాలు తరలించడం జరుగుతుంది. మేడం, ఇంకా రహదారులు కూడా అనేక రహదారులు కూడా నీట మునిగి ప్రజా రవాణా కూడా స్తంభించే అవకాశం ఉంది. దానిలో భాగంగా ఇటు పోలీస్ యంత్రాంగం, ఇటు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు? అంటే వర్షానికి చెట్లు పడిపోయినా ఒకవేళ కాజువేల మీద వాటి మీద నీళ్లు చేరినా కానీ మేము ఆల్రెడీ అక్కడ మేము సైన్ బోర్డ్స్ అని పెట్టి మా ట్రాఫిక్ పోలీస్ ద్వారా అక్కడ ఎటువంటి ట్రాన్స్పోర్ట్, వెహికల్ ట్రాన్స్పోర్ట్ కానీ పీపుల్ ట్రాన్స్పోర్ట్ జరగకుండా ఆల్రెడీ చూస్తున్నాము. ఆల్రెడీ 1 or 2 మెంబర్స్ మా పోలీస్ మెంబర్స్ యూనిఫామ్లో పెట్టి ఆ వైపు వెళ్ళొద్దని కూడా చెప్పడం జరుగుతుంది. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇది మొత్తానికి వరంగల్ పోలీసులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు పర్యటిస్తున్నారు, అక్కడ ఉన్న సమస్యలు కూడా తెలుసుకుంటున్నారు. ఇటు ట్రాఫిక్ కూడా ఎప్పటికప్పుడు ఇటు భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపైన భారీగా వరద నీరు చేరుకునే అవకాశం ఉంది. ఇటు ప్రజా రవాణా కూడా స్తంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రజల్ని అలర్ట్ చేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసు అధికారులు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి. కెమెరామెన్ ఫిరోజ్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.